వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిలకు కొన్ని రకాల మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటిది అనంటే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించేందుకై కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాల బ్యాంకర్ల సమితిలకు గైడ్లైన్స్ వదలడం జరిగింది. మరి ఈ గైడ్లైన్స్ ఏంటివి అనంటే, ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంకి కూడా బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలి అంటే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిలు గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామీణ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక బ్యాంకు సహాయ కేంద్రము కానీ ఒక ఏటీఎం కానీ ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టాలి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా మొదటి పాయింట్ ఏంటిది అంటే, దీనిలో దేశవ్యాప్తంగా ఉన్న ఏ గ్రామీణ ప్రాంతాలలో అయితే బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేవో, ఏ గిరిజన ప్రాంతాలలో బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేవో, ఆ గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో ఫస్ట్ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించండి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలలో 500 జనాభాకు మించి ఉన్న ఏ గ్రామీణ ప్రాంతమైనా వాళ్ళకి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో బ్యాంకుకి సంబంధించిన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. వాటితో పాటు ఏటీఎం మిషన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే 6,644 బ్యాంకు బ్రాంచీలు కలవు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 8,869 ఏటీఎం మిషన్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ బ్యాంకు బ్రాంచీలు పెరగనున్నాయి, ఏటీఎం మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించేందుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది అని చెప్పి బ్యాంకింగ్ సంబంధించిన బ్యాంకర్ల సమితి తన రిపోర్టులో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.